హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ షాను. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. యా సార్, ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటూ మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే డీలిమిటేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక పకడ్బందీగా ఒక కుట్రతోని ఈరోజు అమలు చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మేమేమంటున్నామంటే గతం నుంచి కూడా అసలు ఈ డీలిమిటేషన్ మీద మొట్టమొదటిసారిగా వాయిస్ ఇచ్చింది మా కేటీఆర్ గారు. అంటే రేపు జరగబోయే ప్రమాదాన్ని దాదాపు గత సంవత్సరం క్రితమే తను అంచనా వేసి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సమస్య తీవ్రం కాబోతుంది, ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మీద అజమాయిషి చెలాయించాలని చెప్పేసి సీరియస్గా అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే డీలిమిటేషన్ చేస్తున్నారు. ఈ డీలిమిటేషన్స్ కారణంగా అటు ఉత్తరాది రాష్ట్రాలకు పెరుగుతున్న సీట్లు కానీ దక్షిణాది ప్రాంతానికి పెరుగుతున్న సీట్లు కానీ చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల మీద సీరియస్గా ప్రభావం పడుతుందని చెప్పేసి చెప్పారు. ఇది 100% కరెక్ట్. సరే, ఈరోజు కాంగ్రెస్ ఓకే అని ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఉండొచ్చు. అంతకుముందు స్టాలిన్ గారు ఇప్పటికీ దాని మీద పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు టిఎన్ రాజన్ గారు మాట్లాడుతున్నారు. అంటే రకరకాలుగా ఈరోజు దక్షిణాది రాష్ట్రాలలో డీలిమిటేషన్ వలన జరగబోయే ప్రమాదాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేయాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాల మీద, దక్షిణాది రాష్ట్రాల మీద ఉంది. ఇది బీజేపీ వాళ్ళ పాలనని సుస్థిరం చేసుకోవడానికి, ఉత్తరాది రాష్ట్రాలతోనే సరిపెట్టుకోవడానికి వాళ్ళు ఒక తీవ్రమైన కుట్ర చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కోణమే. అంటే వాళ్ళకి ఎక్కడా కూడా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. వాళ్ళు ఒకవేళ వస్తే అటువంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళకి వచ్చే అవకాశాలు కనపడట్లేదు. ఇక్కడ ఎంతో కొంత అటు కాంగ్రెసే కావచ్చు, లేకపోతే ఎంతో కొంత ప్రాంతీయ పార్టీలే కావచ్చు, బలంగా ఉన్న పరిస్థితులలో బీజేపీ పార్టీని ఎవరు నమ్మలేని స్థితిలో ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో. కాబట్టి దీన్ని ఎట్లయినా మనం సెంట్రల్లో ఉండాలి అంటే, దేశంలో పరిపాలన చేయాలి అని అంటే, దీన్ని సుస్థిరం చేసుకోవాలని అంటే, రేపు రాబోయే రోజుల్లో ఈ భారతదేశం ప్రజాస్వామ్యం కాకుండా ఒక అధ్యక్ష తరహా పరిపాలన తీసుకుపోవడానికి, దానికి అధ్యక్షుడిగా మోడీ కావడానికి ఈరోజు సీరియస్గా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దక్షిణాది రాష్ట్రాల మీద ఒక తీవ్రమైన ప్రభావం పడుతూ ఉంది. ఇది అన్యాయం చేసినట్టే. గతం నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు వెనుకబాటుకు కారణం ఉత్తరాది రాష్ట్రాలు లేదా సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలన, నిధులు ఇవ్వకుండా, అదేవిధంగా అన్ని రకాల వివక్షత చూపుతూ ఉంది. ఈరోజు సెంట్రల్గా ఉన్న అనేక ఇన్స్టిట్యూట్లలో, అనేక శాఖలలో కంప్లీట్గా ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళనే ఫుల్ఫిల్ చేస్తున్న పరిస్థితి, ఉద్యోగాలను నింపుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మన దక్షిణాది రాష్ట్రాల వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వరు, ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ హస్తగతం చేసుకోవడం కోసం ఒక సీరియస్గా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దక్షిణాది ప్రజలంతా కూడా దీనికి ఇప్పుడిప్పుడే దాని మీద ఒక అవేర్నెస్ వస్తూ ఉంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాని మీద మాట్లాడడం చాలా సంతోషం. గ్రేట్ సార్. అండ్ అలాగే రీసెంట్గా ఏదైతే మన కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టారో దానికి సంబంధించి 34 మంది నేతలు మాత్రమే హాజరు కావడం, మిగిలిన వాళ్ళని ఎందుకు పిలవలేదు అని అంటూ చాలామంది విమర్శిస్తున్నారు. మీరేం చెప్తారు సార్ దానికి? నాకు తెలిసి అంటే ఇంతమందికే పిలవాలి, అంతమందికి పిలవాలని కాదు, అందరికీ పిలిచారు. ఏదన్నా ఒక 4-5 రాకపోతే అది పర్సనల్ కారణాలు కావచ్చు, కానీ దాన్ని రాజకీయ కోణంలో మనం ఎందుకు ఆలోచించాలా? ఇప్పుడు ఒక మీటింగ్ జరిగితే ఏదైనా సరే, ఏ మీటింగ్ జరిగినా 2, 3, 4, 5 సరే, సగానికి సగం మంది రాలేదని అంటే ఎందుకు రాలేరు అని చెప్పేసి క్వశ్చన్ చేయడంలో దాంట్లో కొంచెం అంటే బాగుంటుంది. కానీ 4, 5 రాలేదంటే పర్సనల్ కారణాలు ఉండొచ్చు, లేదా ఇంకో కారణాలు ఉండొచ్చు. అందులో కూడా కొంతమందికే ఇప్పుడు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ స్థాయి లేని వాళ్ళని కూడా, అంటే సెకండరీ క్యాడర్గా ఉన్న వాళ్ళని కూడా పిలిచారు. అట్లా పిలిచి సమావేశంలో కూర్చోబెట్టారు. అంటే వాళ్ళు అనుకున్న దాంట్లో రేపు ఏప్రిల్లో జరగబోయే బహిరంగ సభకు ఒక సన్నాహక సమావేశంలో మనం బాధ్యత హరీష్ రావు గారికి ఇచ్చారు. ఈ దాంట్లో మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనే దానికోసం అని చెప్పేసి అందరికీ ముఖ్యమైన నాయకత్వానికి ప్రతి ఒక్కళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొద్దిమంది వాళ్ళ పర్సనల్ కారణంగా రాకపోయి ఉండొచ్చు. తప్పితే దీంట్లో వాళ్ళేదో ఇంటెన్షన్గా రాలేదని, లేదా వీళ్ళేదో ఇంటెన్షన్గా పిలవలేదనేది ఏమీ జరగదు. ఇప్పుడు ఏమీ అటువంటిది ఏమి ఉండదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగినా రేపు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఎలక్షన్స్లో అని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్పగలుగుతాం. రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతున్నాయి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ షాను. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. యా సార్, ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటూ మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే డీలిమిటేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్
ఒక పకడ్బందీగా ఒక కుట్రతోని ఈరోజు అమలు చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మేమేమంటున్నామంటే గతం నుంచి కూడా అసలు ఈ డీలిమిటేషన్ మీద మొట్టమొదటిసారిగా వాయిస్ ఇచ్చింది మా కేటీఆర్ గారు. అంటే రేపు జరగబోయే ప్రమాదాన్ని దాదాపు గత సంవత్సరం క్రితమే తను అంచనా వేసి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సమస్య తీవ్రం కాబోతుంది, ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మీద అజమాయిషి చెలాయించాలని చెప్పేసి సీరియస్గా అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే డీలిమిటేషన్ చేస్తున్నారు. ఈ డీలిమిటేషన్స్ కారణంగా అటు ఉత్తరాది రాష్ట్రాలకు పెరుగుతున్న సీట్లు కానీ దక్షిణాది ప్రాంతానికి పెరుగుతున్న సీట్లు కానీ చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల మీద సీరియస్గా ప్రభావం పడుతుందని చెప్పేసి చెప్పారు. ఇది 100% కరెక్ట్. సరే, ఈరోజు కాంగ్రెస్ ఓకే అని ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఉండొచ్చు, అంతకుముందు స్టాలిన్ గారు ఇప్పటికీ దాని మీద పెద్ద ఉద్యమమే చేస్తున్నారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు టిఎన్ రాజన్ గారు మాట్లాడుతున్నారు. అంటే రకరకాలుగా ఈరోజు దక్షిణాది రాష్ట్రాలలో డీలిమిటేషన్ వలన జరగబోయే ప్రమాదాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేయాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాల మీద దక్షిణాది రాష్ట్రాల మీద ఉంది. ఇది బీజేపీ వాళ్ళ పాలనని సుస్థిరం చేసుకోవడానికి, ఉత్తరాది రాష్ట్రాలతోనే సరిపెట్టుకోవడానికి వాళ్ళు ఒక తీవ్రమైన కుట్ర చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కోణమే. అంటే వాళ్ళకి ఎక్కడా కూడా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. వాళ్ళు ఒకవేళ వస్తే అటువంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళకి వచ్చే అవకాశాలు కనపడట్లేదు. ఇక్కడ ఎంతో కొంత అటు కాంగ్రెసే కావచ్చు, లేకపోతే ఎంతో కొంత ప్రాంతీయ పార్టీలే కావచ్చు, బలంగా ఉన్న పరిస్థితులలో బీజేపీ పార్టీని ఎవరు నమ్మలేని స్థితిలో ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో. కాబట్టి దీన్ని ఎట్లయినా మనం సెంట్రల్లో ఉండాలి అంటే, దేశంలో పరిపాలన చేయాలి అని అంటే, దీన్ని సుస్థిరం చేసుకోవాలని అంటే, రేపు రాబోయే రోజుల్లో ఈ భారతదేశం ప్రజాస్వామ్యం కాకుండా ఒక అధ్యక్ష తరహా పరిపాలన తీసుకుపోవడానికి, దానికి అధ్యక్షుడిగా మోడీ కావడానికి ఈరోజు సీరియస్గా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దక్షిణాది రాష్ట్రాల మీద ఒక తీవ్రమైన ప్రభావం పడుతూ ఉంది. ఇది అన్యాయం చేసినట్టే. గతం నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు వెనుకబాటుకు కారణం ఉత్తరాది రాష్ట్రాలు లేదా సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలన నిధులు ఇవ్వకుండా, అదేవిధంగా అన్ని రకాల వివక్షత చూపుతూ ఉంది. ఈరోజు సెంట్రల్గా ఉన్న అనేక ఇన్స్టిట్యూట్లలో, అనేక శాఖలలో కంప్లీట్గా ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళనే ఫుల్ఫిల్ చేస్తున్న పరిస్థితి, ఉద్యోగాలను నింపుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మన దక్షిణాది రాష్ట్రాల వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వరు, ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ హస్తగతం చేసుకోవడం కోసం ఒక సీరియస్గా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దక్షిణాది ప్రజలంతా కూడా దీనికి ఇప్పుడిప్పుడే దాని మీద ఒక అవేర్నెస్ వస్తూ ఉంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాని మీద మాట్లాడడం చాలా సంతోషం. గ్రేట్ సార్. అండ్ అలాగే రీసెంట్గా ఏదైతే మన కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టారో దానికి సంబంధించి 34 మంది నేతలు మాత్రమే హాజరు కావడం, మిగిలిన వాళ్ళని ఎందుకు పిలవలేదు అని అంటూ చాలామంది విమర్శిస్తున్నారు. మీరేం చెప్తారు సార్ దానికి? నాకు తెలిసి అంటే ఇంతమందికే పిలవాలి, అంతమందికి పిలవాలని కాదు, అందరికీ పిలిచారు. ఏదన్నా ఒక 4-5 రాకపోతే అది పర్సనల్ కారణాలు కావచ్చు, కానీ దాన్ని రాజకీయ కోణంలో మనం ఎందుకు ఆలోచించాలా? ఇప్పుడు ఒక మీటింగ్ జరిగితే ఏదైనా సరే, ఏ మీటింగ్ జరిగినా 2, 3, 4, 5 సరే, సగానికి సగం మంది రాలేదని అంటే ఎందుకు రాలేరని చెప్పేసి క్వశ్చన్ చేయడంలో దాంట్లో కొంచెం అంటే బాగుంటుంది. కానీ 4, 5 రాలేదంటే పర్సనల్ కారణాలు ఉండొచ్చు, లేదా ఇంకో కారణాలు ఉండొచ్చు. అందులో కూడా కొంతమందికే ఇప్పుడు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ స్థాయి లేని వాళ్ళని కూడా, అంటే సెకండరీ క్యాడర్గా ఉన్న వాళ్ళని కూడా పిలిచారు. అట్లా పిలిచి సమావేశంలో కూర్చోబెట్టారు. అంటే వాళ్ళు అనుకున్న దాంట్లో రేపు ఏప్రిల్లో జరగబోయే బహిరంగ సభకు ఒక సన్నాహక సమావేశంలో మనం బాధ్యత హరీష్ రావు గారికి ఇచ్చారు. ఈ దాంట్లో మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనే దానికోసం అని చెప్పేసి అందరికీ ముఖ్యమైన నాయకత్వానికి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొద్దిమంది వాళ్ళ పర్సనల్ కారణంగా రాకపోయి ఉండొచ్చు తప్పితే దీంట్లో వాళ్ళేదో ఇంటెన్షన్గా రాలేదని, లేదా వీళ్ళేదో ఇంటెన్షన్గా పిలవలేదనేది ఏమీ జరగదు. ఇప్పుడు ఏమీ అటువంటిది ఏమి ఉండదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగినా రేపు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఎలక్షన్స్లో అని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం. రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతున్నాయి.